ఏంటి నిజంగా మీ పేరు రివ్వేనా? బూతులు తిట్టేయడం, ఎక్స్పోజింగ్ చేయడం అంటే నా ఫోన్లో ఉంటాయి కదా అని చేసేదాన్ని. మీకు ఎట్లాంటి కంటెంట్ అంటే ఇష్టం? అంటే బూతులు మాట్లాడడం వల్ల నీకు ట్రోల్స్ అయినాయి. అందరూ ఇంకెవరు దొరకలేదా? ప్రతి కామెంట్ జీన్స్ షార్ట్లని ఇక్కడిక్కడికి వేసుకున్నప్పుడు నడుము చూపించేసేదాన్ని. కథలు ఉన్నప్పుడు మీరు వీడియోస్ తక్కువ వేస్తారు కదా, విన్ను విన్నని పదే పదే ఎందుకు తీయాల్సి వస్తుంది? ఒక చెల్లిగా సత్యాన్ని మీరు ఎందుకు వచ్చారు సోషల్ మీడియాకి? నాకు టాలెంట్ బోలెడ్ అంతుంది. ఇండస్ట్రీలోకి వెళ్ళాలని, సెలబ్రిటీ అవ్వాలని అప్పట్లోనే 3 years అప్పుడే కళ్ళలు కన్నాను. మ్యారీడ్ మీరు? చరిత్రకారులకు ఎవరికి పెళ్లిళ్ళు కాలేదు. మీ బ్యాచ్ లో మీతో ఎక్కువ ఎవరు క్లోజ్ గా ఉంటారు? కత్తర్ పాప, ఒక స్వాతి నాయుడు, ఒక రాకేష్ మష్ వైఫ్. మరి మీ చుట్టూ బ్యాచ్ అయితే కొద్దిగా 18+ కంటెంట్ ఉంది కదా, మరి ఎవరిని మనం తప్పట్లేము. ఎవరి రసం వాళ్ళదే. వాళ్ళు అక్క అంటారా అన్న అంటారా? నేనైతే అక్క అని పిలుచుకుంటా. లవర్స్ ఉన్నారా? గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు? ఉన్నాడు ఉప్పల్ వాళ్ళు. నేను చూసేవన్నీ నాకేసు, వాటి మీద మరెవరైనా ఆశపడితే నలిపేస్తాను. మీకు ఎట్లా కనెక్షన్ అంటే నేను ఏమైనా చేపలు అమ్ముతున్నా, ఆమె ఏమైనా పువ్వులు అమ్ముతుందా? చార్మినార్ దగ్గర స్వాతినాయన్ని పెళ్లి చేసుకున్నారు కదా, వీళ్ళు అడ్రస్ బజార్లో తిరిగే పిచ్చి పిచ్చిగా కామెంట్స్ పెడతారు. జనాలు కొంచెం నెత్తి పట్టుకుంటారు, ఎందుకు రా వీళ్ళ వీడియోస్ ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేస్తే బాగుంటుంది. వాళ్ళందరినీ జైల్లో వేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మన ప్రెసిడెంట్ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు సీఎం కదా. మాట్లాడారు ఇప్పుడు నామినేషన్? నేను ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. ఏదైనా ఫారిన్ కంట్రీలు అంటాడు, ఇండియన్స్ అందరూ ఈ బుద్ధి వస్తుంది. అవ్వండి రా ఫ్యాన్స్, ఎదముండా కొడకల్లారా దేశానికి ఏం ఉపయోగం రా మీ వల్ల? ట్రాప్ బ్యాచ్ ఇలా చూసే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసుకుందాం అన్న స్థాయికి తీసుకుపోయింది మీరంతా. బిగ్ బాస్ లో మాకు ఛాన్స్ ఎలాగే రావడం లేదు కాబట్టి మేమే యూట్యూబ్ బిగ్ బాస్ క్రియేట్ చేసుకోవడం. సో నేను ఎప్పుడు కూడా అంత వల్గర్ గా చేయలేదు.